ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణానికి మన మంత్రి గారు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ చాలా అద్భుతంగా రాబోతా ఉంది. ఈ నెల 20వ తారీఖు ఫస్ట్ స్లాబ్గా వేయడం జరుగుతుంది. వచ్చే నెల సెకండ్ స్లాబ్ వేస్తారు. కంప్లీట్గా 1వ తరగతి నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా చదివేయాలనేది మంత్రి గారి యొక్క ఆలోచన. ఈ యొక్క స్కూలే కాదు, పేదరికానికి పోవాలంటే ఒకటే మార్గం, బిడ్డలకి చదువు. డబ్బులు ఎన్ని ఇచ్చినా డబ్బులు ఎప్పుడు ఉంటాయని గ్యారంటీ లేదు. ఈరోజు చదువుకి పేదరికం అడ్డు కాకూడదు. ఈ దేశ భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, పేదరికం పోవాలంటే బిడ్డలు బాగా చదువుకోవాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. ఈరోజు ఉండే కాంపిటేటివ్ వరల్డ్కి కావాల్సినటువంటి విద్య ఇవ్వాలి. అది కార్పొరేట్ స్థాయి విద్య పేద బిడ్డలకి ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ ఒక్క స్కూల్ కాదు, నెల్లూరు నగరం మొత్తంలో 12 స్కూల్స్, ఒకటి మించిన ఒక స్కూల్. ఎప్పుడు మేము చూసి ఎరగం. పేద బిడ్డల కోసం ఒక్కసారి ఆ విఆర్ స్కూల్ చూస్తే అర్థమవుతుంది. ఆ విఆర్ స్కూల్ ఒక 6 నెలలు మనం మాట్లాడుకుంటున్నాం అద్భుతం అని. ఇప్పుడు డిఎస్ఆర్ స్కూళ్ళు ఇంకా బాగా కట్టుతున్నారు. ఇప్పుడు డిఎస్ఆర్ స్కూల్ అయిపోయింది, ఇందాకే చెప్తున్నా సారు. ఆర్ఎస్ఆర్ స్కూళ్ళు దానికన్నా అద్భుతంగా వచ్చిందని. సో ఇది ఎవరి కోసం? పార్టీ ఆఫీసులు కావు, నాయకులు ఇల్లులు కావు. ఇది పేద బిడ్డల కోసం ఏర్పాటు చేసే బళ్ళు. ఎక్కడ కానీ మాకు ఫలానా చదువు ఉంటే మా జీవితాలు కానీ బాగుపడేవి అనే ఒక ప్రశ్నకి జవాబు ఇలేని స్థితి ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే ఆ చదువు విలువ తెలిసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు, ఆ పేదరికాన్ని రుచి చూసిన వ్యక్తి నారాయణ గారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనకు ఆ విద్య వల్లే. అటువంటిది ప్రతి ఒక్కరికి అందియాలి, ఈ సమాజంలో ప్రతి పేదవాడికి అందియాలనే ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఇంకో పక్క మీరు